హైదరాబాద్లో పలుచోట్ల భారీ వడగండ్ల వర్షం పడుతోంది. బోయినపల్లి, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది. భయంకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. ఇక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణం అయిపోయింది. రైటిక సిటీలో వర్షాలపై మరింత సమాచారం కల్పన మనకి లైవ్ లో అందిస్తారు. కల్పన, వర్షాల అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనకు 41 వరకు కూడా హైదరాబాద్లో దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ రోజు కూడా దాదాపు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గత 5-6 రోజులుగా కూడా ఇలాంటి వెదర్ అంటే ఎండల తీవ్రత అధికంగా ఉండడం, గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం కారణంగా గాలిలో తేమ శాతం పెరిగి ఇటు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న సినాప్టిక్ కండిషన్స్ తోడవడంతో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకి ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఈ రోజుతో పాటు మరో 2-3 రోజులు కూడా ఉండే అవకాశంతో పలు జిల్లాలకు ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మనకు ఉదయం అంతా కూడా దాదాపు మనకు 3-4 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ, వేడి, ఉక్కపోత వాతావరణం కంటిన్యూ అయింది. ఒక గంట క్రితం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని వర్షాలు కూడా పడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కూడా పడుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే చూసాము గత మనకు లాస్ట్ మంత్ కూడా సేమ్ ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయింది. ఒక 4-5 రోజుల పాటు విపరీతమైన ఎండ కంటిన్యూ అవ్వడంతో ఒక్కసారిగా మనకు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా తేమ శాతం అంటే హీట్ ఐలాండ్స్ కూడా మనకు హైదరాబాద్లో పెరిగిపోవడంతో కూడా మనకు ఇట్లాంటి హీట్ అనేది వేడెక్కడం, భూమి వేడెక్కడంతో మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని వడగండ్ల వర్షాలు కురిశాయి. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు కూడా సేమ్ అట్లాంటి సిచ్యువేషనే ఉందని చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండడం, 41 డిగ్రీలు అంటే రికార్డు స్థాయి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇట్లాంటి వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు ఓఆర్ఆర్ పరిధి అక్కడ మనకు వర్షం మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే సిటీ అవుట్స్కట్స్లో మొదలైన వర్షం అయితే మెల్లమెల్లగా సిటీ అంతటా కూడా వ్యాపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు కూకట్పల్లి కావచ్చు, జేఎన్టీయూ, అల్విన్ కాలనీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా నమోదవుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బోయినపల్లి, బాలానగర్, దాంతోపాటు జగదీర్గుట్ట ఈ ప్రాంతాల్లో వడగళ్ల వర్షంతో పాటు ఈదురుగళ్ల తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షం కురిసే అవకాశం ఉండడంతో దాదాపు వచ్చే 2-3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా మనకు వాతావరణ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. ఇంపాక్ట్ ఫోర్కాస్ట్, నౌకాస్ట్ పేరుతో కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు అంటే 7 గంటల వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగండ్ల వర్షం పడే అవకాశం ఉంది. ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్సెస్ ఉంది అనే అవకాశంతో కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంది ఇటు వాతావరణ శాఖ. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు వర్షాలకు సంబంధించి కూకట్పల్లి, జగదీర్గుట్ట, అల్విన్ కాలనీ ఈ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షంతో పాటు మనకు అక్కడక్కడ ఈదురుగళ్ల తీవ్రత కూడా కనిపిస్తుంది. అదేవిధంగా బొల్లారం ప్రాంతాల్లో కూడా ఒక భారీ వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. చింతల్, పద్మనగర్ కాలనీ సో ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు ఎక్కువగా వర్షపాతం నమోదవుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగళ్ల తీవ్రత అధికంగా ఉండడంతో ఇక్కడ చింతల్ అనే ప్రాంతంలో కూడా దాదాపు ఒక భారీ వృక్షం నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు కుత్బులపూరు, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్తో పాటు మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, చింతల్, షాపూర్ నగర్, గాజులరారంలో కూడా మనకు ఒక చిన్నపాటి వర్షం, అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదవుతూ ఉంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి వర్షంతో పాటు ఈదురుగళ్ల తీవ్రత కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా ఒక చిరుజలతో కూడిన వర్షం నమోదవుతే పలు ప్రాంతాల్లో మనకు పొడిబారిన వాతావరణం కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ఫిలిం నగర్ చూసుకున్నట్టయితే దాదాపు పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనకు
దాదాపు ఈదురుగాల తీవ్రత కూడా మనకు కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా వర్షం ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షంకి ఛాన్స్ ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఎవరైతే బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారో 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్లాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో చెట్ల కింద కావచ్చు, పురాతన భవనాల కింద కావచ్చు ఉండొద్దని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు ఒక రిలీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ ఏ విధమైన అలర్ట్స్ జారీ చేస్తూ ఉందో అందుకు అనుగుణంగా ప్రజలు కూడా సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు మనకు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలతో ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్కి సంబంధించి కూడా, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా, కరెంటుకి సంబంధించి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అక్కడక్కడ మనకు చెట్లు కూడా నేల కొరుగుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక వర్షం కారణంగా, వడగళ్ల వర్షం కారణంగా కూడా అక్కడక్కడ ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కొందరు మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కూడా కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఇన్ని రోజుల పాటు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడం, ముక్కపోత వాతావరణం, వేడి వాతావరణంతో చాలా వరకు ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఇట్లాంటి వెదర్ ఉండడంతో కూడా దాదాపు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షం కురుస్తుండడంతో కాస్త వాతావరణం చల్లబడడంతో కూడా రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇదే వెదర్ అయితే మనకు ఒక 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. దాదాపు వర్షం, వడగళ్ల వాన, అదేవిధంగా ఉరుముల మెరుపుల తీవ్రత, అక్కడక్కడ కూడా సిటీ అవుట్స్కట్స్లో పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో కూడా మనకు ఎప్పటికప్పుడు కూడా అంచనాలు, అంటే దాదాపు వచ్చే 2-3 గంటల పాటు ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోర్కాస్ట్ రిలీజ్ అనేది చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు సంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల్లో కూడా మనకు ఉరుములు మెరుపులు, ఈదురుగాల తీవ్రత, పిడుగుపాటు, వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక సిటీ అవుట్స్కట్స్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాల తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక సిటీలో పలు ప్రాంతాల్లో మనం ఇప్పటికే చెప్పుకున్నాము. ఈ కేపీహెచ్పీ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే జగదీర్గుట్ట సైడ్ కావచ్చు, అల్విన్ ఆ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా నమోదవుతూ ఉంది. సో ఇట్లాంటి వెదర్ మరో 2 గంటల పాటు ఉండడంతో కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పదే ఈ పురాతన భవనాలు కావచ్చు, చెట్ల కింద కావచ్చు ఉండొద్దని చెప్పేసి, ఎందుకంటే ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశంతో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలిపనే సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నాము. ఎందుకంటే అక్కడక్కడ కూడా చెట్లు విరిగి పడుతున్నవి, స్తంభాలు కూడా ఈ ఈదురుగాలకు మనకు చాలా వరకు కూడా ఊగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు కూడా సిటీకి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అంటే వర్ష తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ఈదురుగాల తీవ్రత కావచ్చు, వడగళ్ల వర్షాలు కావచ్చు, అక్కడక్కడ మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మనకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి, హైదరాబాద్లో పలుచోట్ల భారీ వడగండ్ల వర్షం పడుతుంది. బోయినపల్లి, జగద్గిరిగుట్ట, అల్విన్ కాలనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది. భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. ఇక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చింతల్, పద్మనగర్ ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రతకు ఓ భారీ వృక్షం వేర్లతో సహా నేల కొరిగింది. చెట్టు విరిగి పడ్డంతో విద్యుత్ స్తంభాలు ధ్వంసమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలిన ఘటనలో రోడ్ల పక్కన పార్క్ చేసిన పలు బైక్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, సూరారం, గండిమైసమ్మ నుంచి కొంపల్లి, షాపూర్, గాజుల రామారం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ముందుకు వెళ్లలేక రోడ్డు పక్కన వాహనాలు నిలిచిపోయాయి. ఇక సిటీలో అల్వాల్, మల్కాజిగిరి, కాపురాల వర్షం పడుతుంది. ఎల్బీ నగర్, సరూర్ నగర్, ఉప్పల్లోనూ వాన కురుస్తుంది. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రెటిక సిటీలో వర్షాలపై కూకట్పల్లి నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఒకవైపు ఎండలు దంచి కొడుతూ ఉంటే హైదరాబాద్లో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లి అయితే మనం ఉన్నాం. ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం కారణంగా అయితే ఈ ప్రాంతంలో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లయితే రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోకి అయితే వర్షాల సూచన ఉన్నట్లయితే ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్స్, కొన్ని ప్రాంతాల్లో
ఎల్లో అలర్ట్స్ ఇచ్చినటువంటి వాతావరణ శాఖ అయితే ఇటు హైదరాబాద్లో కూడా మనం చూడవచ్చు ఉదయం నుంచి కూడా 40 డిగ్రీలకు మించి ఎండలు అయితే కొట్టడం జరిగింది. సో ఒక్కసారిగా సాయంత్రం వేళలో వాతావరణం మారడం జరిగింది. అంతేకాకుండా ఒకవైపు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. మనం ఇప్పటికే గమనిస్తే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు అధికారులు ముందస్తుగానే ఇటు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో ప్రధానంగా మనం చూసుకుంటే కుత్బుల్లాపూర్, గాజుల రామారం, ఆల్వాల్, కాప్రా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నాచారం, ఎల్బీ నగర్, హయత్ నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ముందుగా హెచ్చరించిన ప్రకారం అయితే చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. సో సాయంత్రం వేళలో కార్యాలయాల నుంచి ప్రజలకు ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో అయితే రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అయితే వర్షం కురుస్తున్న సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అయితే ఇటు బ్రిడ్జిల కింద అయితే ఆగుతున్నటువంటి సందర్భంలో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ కూకట్పల్లిలో ఉన్న బ్రిడ్జి వద్ద అయితే మనం చూడవచ్చు. మొత్తం వాహనాలన్నింటినీ కూడా కింద నిలిపేసి వర్షం నుంచి బయటపడేందుకైతే ఉన్న క్రమంలో మరికొంత ప్రాంతం అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు పూర్తిగా రాకపోకలైతే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షం కారణంగా సో ఇప్పటికే రానున్న 3 గంటల పాటు కూడా ఇదే వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రానున్న 3 రోజులు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా 9 జిల్లాలలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఇటు వేసవి కాలంలో వచ్చే వర్షాల పట్ల కొంత జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు, అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సాయంత్రం వేళ కావడంతో అయితే ఒక్కసారిగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటు వర్షం కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. సో దీంతో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా వర్షం కారణంగా వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇట్లు చెట్ల కింద నిలబడుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే వాతావరణ శాఖతో పాటు అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అంటే చెట్ల కింద నిలబడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్లు కూడా ఇటు ఈదురుగాలుల కారణంగా నేల కొరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించి వర్షం వస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తూ ఉంది. సో ఈ వర్షం కారణంగా ప్రజలందరూ కూడా ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాల ప్రభావం ఉండేటువంటి సందర్భంలో అయితే వివిధ జిల్లాలలో కూడా ఇప్పటికే వడగళ్ల వానలు కూడా కురుస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కానీ ముఖ్యంగా రైతులు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రాల నుంచి తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో భారీ వృక్షాల కింద అయితే ఉండొద్దని అయితే అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో కొంత హైదరాబాద్ ప్రజలు కొంత చల్లదనాన్ని అయితే ఇటు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చూడవచ్చు 40 డిగ్రీలు దాటినటువంటి ఉష్ణోగ్రతలతో కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో అయితే ఇటు చల్లని వర్షాలు కురవడం అయితే ప్రజలకైతే కొంత ఇబ్బంది లేకుండా తొలగించాయని చెప్పవచ్చు. సో మరొక 2 గంటల పాటు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇటు అధికారులు అయితే ప్రజలకు సూచనలు ఇచ్చిన ప్రకారం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు భగ్గుమనగా సాయంత్రం నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్లో వడగళ్ల వానలు కురిశాయి. పలు జిల్లాల్లో గాలి దుమారం, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సదాశివనగర్, టేక్రియాల్, ఇల్షీపూర్, అడ్లూరు, దేవునిపల్లి, లింగాపూర్ గ్రామాలలో వానలు పడుతున్నాయి. గ్రామాల్లో వర్షానికి పలు చోట్ల వరి, మామిడికాయలు నేలరాలాయి. ఆదిలాబాద్ జిల్లా హుస్నాపూర్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వర్షం పడుతుంది. ఒక్కసారిగా పిడుగులతో కూడిన వర్షం పడింది. ఇక రాజీవ్ నగర్ శివారులో పిడుగుపడి తాడి చెట్టు కాలిపోయింది. పిడుగులు పడుతుండటంతో జనం అలర్ట్గా ఉండాలని సూచించారు అధికారులు. రైటిక జిల్లాల వర్షాలపై మరింత సమాచారం అనిల్ మనకు లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, జిల్లాల వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఒక్కసారిగా అంటే ఎండ చాలా ఉండేది. ఇటు ఉత్తర తెలంగాణ, ఉత్తర జిల్లాలో అయినటువంటి చాలా చోట్ల కూడా మనకి దాదాపు 3 గంటల ప్రాంతం వరకు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. కానీ ఒక్కసారిగా
మేఘావృతమయ్యి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో సో చాలా వరకు కూడా పంటలు ఏదైతే ఇప్పుడు మనకి మొక్కజొన్న ఉత్తర తెలంగాణలో ఎక్కువగా మొక్కజొన్న కోత దశకు వస్తుంది. సో మొక్కజొన్న కూడా అంతా నేల రాలిపోయింది. దీంతో పాటు వరి ధాన్యం అండ్ మామిడికాయలకు సంబంధించినటువంటి ఆ పూతతో పాటు కాయలు కూడా అన్నీ రాలిపోయాయి. సో ఒక రాజన్న సిరిసిల్లలో మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని చోట్ల కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సో చాలా ఒక చోట్ల భారీ వర్షం, మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగు కూడా పడింది. ఒక తాడి చెట్టు పైన పిడుగు పడింది. సో పూర్తిగా తాడి చెట్టు కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక భారీ వర్షం కురిసింది. ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు కూడా భారీ వర్షం కురిసింది. భీమ్గల్తో పాటు ఇక్రియాల తర్వాత కొన్ని ఏదైతే కామారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా ఉంటుంది, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అక్కడ పూర్తిగా కూడా వరి ధాన్యానికి సంబంధించి కూడా కొంత తడిసినటువంటి సిచ్యువేషన్స్. ఇక ఇప్పటికే అంటే ఎండ తీవ్రత మనకి మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా ఒకేసారిగా క్యుములోనింబస్ మేఘాల వల్ల ఈ ఏదైతే సినాప్టిక్ సిస్టమ్ ద్వారా అంటే ఆ యొక్క దాంతో అంటే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ద్రోణి కానీ లేదంటే ఈ ఎండ తీవ్రతకు సంబంధించి గాలిలో తేమ శాతం పెరిగి క్యుములోనింబస్ మేఘాల వల్ల ఇట్లాంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎక్కువగా దీని ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ వికారాబాద్, మెదక్, సంగారెడ్డిలో కూడా నెక్స్ట్ 1 అవర్లో కొన్ని స్పెల్స్ పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వెదర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే రోజు మనకి ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా ఈ సాయంకాలం కొంత మేఘావృతమై కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలు భారీగా ఉండడంతో అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండడంతో కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా రోడ్లపైన పడడంతో కొన్ని చోట్ల జిల్లాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు కూడా కొంత విస్తరించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పిడుగుపాటు గురయ్యేటువంటి పిడుగు కూడా కొన్ని చోట్ల పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎవరైతే వ్యవసాయ పనులకు వెళ్తారో వారు ఈ చెట్ల కింద ఉండకూడదంటూ కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం గత 3 రోజుల నుంచి చూస్తే డే మొత్తం ఎండ అంటే డే మొత్తం కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేది ఉండేది. కానీ గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 3 o'clock వరకు ఎండ ఉంటుంది. తర్వాత మేఘావృతమై కొన్ని చోట్ల మోస్తారు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. అయితే మనకి ఈ హాఫ్ అన్ అవర్ కురిసినటువంటి వర్షానికి మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సదాశివ నగర్ మండలంతో పాటు కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి టెక్రియాల్, ఇల్షాపూర్, అడ్లూరు, దేవునిపల్లి ఈ ఏరియాలో మాత్రం రాళ్ల వర్షం అంటే వడగళ్ల వర్షం కురిసింది. సో దీంతో చాలా వరకు కూడా పంట నష్టం అయినట్టు రైతులు చెప్తున్నారు. సో ఎందుకంటే మొక్కజొన్న కూడా ఉత్తర తెలంగాణలో ఇప్పుడు అంతా కోత దశకు వస్తుంది. ఆ యొక్క మొక్కజొన్న బరువుకు ఈ యొక్క గాలి తోడడం వల్ల మొత్తం కూడా నేల రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో రైతులు మాత్రం అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక వరి ధాన్యానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే వరి ధాన్యాన్ని కోత దశకు వస్తుంది. సో అది కూడా పూర్తిగా మళ్ళీ ఈ వర్షంకి కొంత పంట నష్టమైందంటూ కూడా రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక్కసారిగా మేఘావృతమై అక్కడ కూడా వర్షం ప్రజెంట్ అయితే కొంత తగ్గినట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఏదైతే నిజామాబాద్ కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు కూడా అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ 1 అవర్ వరకు కూడా అలా అంటే వెదర్ మ్యాన్స్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కొంత అలర్ట్ ఉన్నది. సో చిన్న స్పెల్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఉదయాన్నే రేపు అంటే ఉష్ణోగ్రతలు యథావిధిగా నమోదైనా కూడా సాయంత్రం వరకు ఒక్కసారిగా మేఘావృతమై సో ఈ భారీ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్లోని కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రజెంట్ అయితే వర్షం కురుస్తుంది. జ్యోతి నెల రోజుల ముందు నుంచే వరి కోతలు స్టార్ట్ అయినాయి, కంప్లీట్ అయిపోయింది. నెల అవుతుంది. ఇప్పుడు కాంటలు లేవు, ఇప్పటికీ బాడదాన్స్ లేవు. నెల రోజుల నుండి మరి రైతులు ఇక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షానికేమో తాడ్పత్రులు లేవు, బాడదాన్స్ లేవు, కాంటలు ఆవటం లేదు. ఇంతవరకు వడ్లు మార్కెట్కు పోకపోతే రైతు మళ్ళీ వచ్చే పంట ఏం చేస్తాడు? 90% మొత్తం కోతలు అయినాయి, కాంట లేదు, ఏం లేదు. వరదచ్చి గతం ఇట్లా నాణమై మొత్తం వరదచ్చి కొట్టుకుపోతుంది. అంతా వరదచ్చి గంట సేపు వాన కొట్టింది. రైతు పెట్టుబడి ఏంది, రైతు బతుకుడు ఏంది, రైతు పెట్టుబడి
రాష్ట్రానికి 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వర్షాలతో పాటు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇక మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మారిపోయి వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. డిఫరెంట్ వెదర్ నమోదు అవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ నెలకొంది. నిన్నటి వరకు నిప్పుల కుంపటిలో ఉన్న రాష్ట్రం కాస్త చేంజ్ అయింది. రాష్ట్రానికి 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. వర్షాలతో పాటు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మారిపోయి వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. బానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు వర్ష సూచనతో కాస్త రిలీఫ్ దక్కనుంది. 2 ఉత్తర దక్షిణ ద్రోణులు అనేవి కొనసాగుతున్నాయి. ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒకటి, అదేవిధంగా మహారాష్ట్ర మీద నుంచి దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది కొనసాగుతుంది. ఇంకొకటి ఛత్తీస్గఢ్ మీదుగా కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటుగా మనకి 3.1 నుంచి 5.8 వరకు ఒక యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఉండడం వల్ల, ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల, ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే రాష్ట్రం మొత్తం మీదుగా పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి 40 డిగ్రీల పైన నమోదవుతూనే సాయంత్రం కొంచెం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యధికంగా మనకి నాగర్ కర్నూలు జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు దీని వర్షపాత ప్రభావం అనేది అధికంగా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు మనకు గరిష్టంగా చూసుకున్నట్లయితే నిన్న ఆదిలాబాద్లో అత్యధికంగా 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే మనకి మెదక్, నిజామాబాద్, కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా 39 నుంచి 44 డిగ్రీల సగటున ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా అదే విధంగా మనకి 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం వేళ సూర్యుడు భగభగ మండుతున్నాడు. జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు నిప్పులు కొలువుని తలపిస్తున్నాయి. పనులు చేసుకునే తీరే లేవు. లేవనికే చాలా అయిపోతుంది ఎండ తీవ్రత. బాగా ఇబ్బంది ఉంది. ఆదిలాబాద్ అయితే మరీ ఘోరంగా ఉన్నది సార్. ఇప్పుడు వర్షం కురిసినట్టే ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కోల్ బెల్ట్ ప్రాంతం నిప్పులు కొలుమిని తలపిస్తుంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతూ ఉండటంతో జనం ఇండ్ల నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. 2 వీలర్ వాహనాల రద్దీ కూడా తగ్గింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో హై టెంపరేచర్లతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వరంగల్ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వడదెబ్బకు 5 చనిపోయారని చెబుతున్నారు అధికారులు. మండుటెండలకు మాడు పగులుతోంది. సూర్యుడి తాపానికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దెక్కితే చాలు వేడిగాలులకు జనం అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 43 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. పొద్దంతా ఎండలు, సాయంత్రం వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరుగుతున్న టెంపరేచర్లతో జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. శ్రీ భద్రకాళి భద్రేశ్వరుడి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహన సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అమ్మవారి కళ్యాణంలో 10 రోజులు వివిధ కుల సంఘాలనే ప్రధాన పోషకులు, దాతలుగా నిర్వహించడం ప్రత్యేకంగా నిలుస్తుంది. వేసవి సెలవులు కలిసి వస్తుండటంతో భక్తుల సంఖ్య పెరగనుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న అంకురార్పణ, ధ్వజారోహణలతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న చక్ర స్నానము, పుష్పయాగంతో పరిసమాప్తమవుతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అలంకారాలు, వాహన సేవలు నిర్వహిస్తారు. దేవతలలో సృష్టికర్త బ్రహ్మచేత ప్రారంభించబడిందని, అందుకే ఈ మహోత్సవ విధికి బ్రహ్మోత్సవాలను పేరు ప్రసిద్ధిగాంచింది. ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవ నిర్వహణ అవసరమైన వృష వాహనాది, రథాంతమైన వివిధ రకాలైన వాహన సేవలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. భద్రకాళి అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్ని కుల సంఘాలు, సామాజిక వర్గాలే ముందుండి నడిపిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19న అంకురార్పణ, ధ్వజాదివాసం, 20న ధ్వజారోహణ, వృషభ వాహన సేవ, ఏప్రిల్ 21న ఎదుర్కోలు ఉత్సవాన్ని కళ్యాణ రాయబారంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 22న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా రాత్రి 7 గంటల నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 26న రథోత్సవం, అలాగే ఏప్రిల్ 30న చక్ర స్నానము, పుష్పయాగములతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు వివిధ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో వాహన సేవలు జరుగుతాయి. మొదటి రోజు ఉదయం దాతలుగా జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం, సాయంత్రం దాతగా మాదిగ కులస్తులు, రెండో రోజు సగర సంఘం కులస్తులు, సాయంత్రం మాల సామాజిక వర్గం వాళ్ళు వాహన సేవలు నిర్వహిస్తారు. మూడవ రోజు ఉదయం నాయి బ్రాహ్మణులు, సాయంత్రం సోమవంశ క్షత్రియుల మేర కులస్తులు ఉత్సవ దాతలుగా ఉంటారు. నాలుగవ రోజు ఉదయం ఆర్యవైశ్య కులస్తులు, సాయంత్రం వైష్ణవ సంఘ దాతలుగా వ్యవహరిస్తారు. ఇలా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కో సామాజిక వర్గ కులస్తులు ప్రధాన దాతలుగా వ్యవహరిస్తూ ఉత్సవాలను నిర్వహించడం భద్రకాళి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఓ ప్రత్యేకతగా నిలుస్తుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిర్లు, కూలర్లు, చల్లటి మంచినీళ్లు, మజ్జిగను భక్తులకు అందించేలా సౌకర్యాలు కల్పించారు. సెలవులు, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని వేసిన అంచనాకు తగ్గట్లుగా ఆలయంలో ఏర్పాట్లపై పాలక మండలి నిమగ్నమైంది. ఏడాది తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయట అడుగు పెడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా రేపు సాయంత్రం జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. స్థానిక వివేకానంద మినీ స్టేడియంలో జరిగే సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. గత ఏడాది ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా యలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ ఏ సభలోనూ మాట్లాడలేదు. ఇప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కేసీఆర్ హాజరవుతూ ఉండటంతో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉండటం నచ్చక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ఇంటికి కేటీఆర్, ఇతర నేతలు రావడం, కేసీఆర్ ఇంటికి జీవన్ రెడ్డి వెళ్లి భోజనాలు చేయడం వంటి లాంఛనాలు పూర్తయ్యాయి. రేపు అధికారికంగా జీవన్ రెడ్డి గులాబీ కండువ కప్పుకోబోతున్నారు. దాదాపు 43 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన జీవన్ రెడ్డి పార్టీని వీడటం సంచలనంగా మారగా ఆయన ఇంతకాలం విమర్శించిన బీఆర్ఎస్ లోనే చేరుతూ ఉండటం మరో చర్చకు దారితీసింది. రేపటి కేసీఆర్ సభ కోసం వివేకానంద మినీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే జనాల కోసం ప్రత్యేక గ్యాలరీలతో పాటు వేదిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు కరీంనగర్, ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా జనాలను తరలిస్తున్నారు. సభకు వచ్చే వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో పాటు సభా ప్రాంగణానికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మాజీ సీఎం హోదాలో వస్తున్న కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత కూడా కావడంతో ప్రోటోకాల్ భద్రతా ఏర్పాట్లు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సభ ఏర్పాట్లను నిన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పర్యవేక్షించారు. సభను విజయవంతం చేయాలని కోరారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు అనే ఒక కోలాహలం, ఒక పండుగ వాతావరణం ఇవాళ అందరికీ కనబడతా ఉంది. జీవన్ రెడ్డి గారి చేరిక కరీంనగర్ జిల్లాకు, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. వారు రాజకీయాల్లో
చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి సీనియర్ నాయకులు. ఇవన్నీ పరిస్థితుల్లో ఏదైతుందో నేను పార్టీ వీడడమే గానీ, ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఎంచుకోవడమే గానీ, భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వమే ఏకైక మార్గం అనే ఒక భావనతో ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం రావటం, మరి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే రోజు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తూ ఉండటంతో సీఎం అక్కడ చేసే కామెంట్స్ కూడా కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జీవన్ రెడ్డి చేరిక అనైతికమని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు, ఆది శ్రీనివాస్ ఇతర నేతలు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రజలు వ్యతిరేకించిర్రో ఈ కోడుగుడ్డు మీద ఈకలు పీక నాయకత్వం చెప్పాలి. మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి కేటీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్పాలి. కొంతమందికి ఊరడ కలిగించే విధంగా ఉండొచ్చు, కానీ దీని వెనుకున్నటువంటి కుట్ర కోణం చూస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నటువంటిది మొన్న నెల కింద కూడా తేడతెల్లమైంది కదా. కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో జీవన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా చేరుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక రేపు కేసీఆర్ ప్రసంగం పొలిటికల్ హీట్ ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో వేచి చూడాలి. ఆరుగాలం కష్టపడ్డ రైతులకు ధాన్యం అమ్ముకునే సమయంలోనూ అవస్థలు తప్పడం లేదు. తాలు పేరుతో మిల్లర్లు నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి తాలు ఉందంటూ బస్తాకు కేజీ నుంచి 2 కేజీల వరకు కోత పెడుతున్నారంటున్నారు. ఏఈఓలు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూర్పార పట్టించినా కూడా మిల్లు దగ్గరికి వెళ్లిన తర్వాత కోత పెడుతున్నారు. దీంతో పలు చోట్ల రోడ్ల మీద బైఠాయించి రైతులు ఆందోళన బాట పట్టారు. అన్నదాతల పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చివరికి అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ఏదో ఒక సాకు చూపించి రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు మిల్లర్లు. గత సీజన్లో తేమ పేరుతో కొర్రీలు పెట్టగా ఈసారి తాలు పేరుతో ధాన్యంలో అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. ధాన్యం పండించేందుకు అరికోస తప్పలేదు. ఇప్పుడు అమ్ముకోవడంలో కూడా అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము వరి పండించామండి. వీడికి వచ్చిన తర్వాత ఇది మిల్లర్లు తాళ్ళుందని చేస్తున్నారు. కొంతమంది తేడా చేసినా కానీ వాళ్ళ కూడా తాళ్ళని కటింగ్ చేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడి పండించిన తర్వాత వీటికి వచ్చిన తర్వాత వాతావరణం అనుకూలించకపోసారి ఇప్పుడు అనుకూలించిన వాతావరణానికి గిట ఇప్పుడు మిల్లర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల గవర్నమెంట్ స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అకాల వర్షాల వల్ల మబ్బులు వచ్చాయనుకో రైతు దేశం వెళ్ళిపోయిన ప్రారంభించిన పంటను మొత్తం దగ్గర చేయాలని ఉంటుంది. కూలీలు వస్తారు రారు, రైతు అయితే కష్టపడాలి, రైతే నష్టపోతాడు. ఈ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినప్పటి నుంచి టెంపరేచర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. 2 రోజుల్లోనే ధాన్యం పూర్తిగా ఎండుతోంది. నిర్ణీత తేమ శాతం 17 వరకు ఉండవచ్చని నిర్ణయించినా 190% పైగా రైతుల ధాన్యం 15 లోపే వస్తుంది. అయితే ఈసారి కొత్తగా తాలు పేరుతో రైతులను ముంచే ప్రయత్నం మొదలుపెట్టారు. ముందుగానే ఏఈఓలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలును శుభ్రం చేయించినా ధాన్యం మిల్లు దగ్గరికి వెళ్లిన తర్వాత మళ్లీ తాలు ఉందంటూ అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల ధాన్యం దిగుమతి చేసుకోకుండా మళ్లీ వెనక్కి పంపిన ఘటనలు ఉన్నాయి. పండి ఇచ్చినాక ఒక బాధ, వానకాలము వర్షాలు వచ్చి సగం నష్టపోయినాం సార్. మళ్ళీ ఇప్పుడు పండించుకుంటానికి పండించినాక ఇక్కడ పోసినాక తాళ్ళు ఉందని అది ఉందని చాలా రైతులను బాధ పెడుతురు. అప్పుడు ఊరియా బస్తాలకు లైన్ నిలబడి ఒక్కొక్క బస్తా గురించి చాలా కష్టపడి పండించినాక పోసినాక ఇక్కడ తాళ్ళు ఉంది అది ఉందని ఇప్పుడు రైతులం ఎట్లా చేయాలి సార్ చెప్పండి సార్. ఆడికి మిల్లులో కాడికి పోతే కటింగ్ అంటారు, బస్తకు 2 కిలోలు 5 కిలోలు అట్లా అని మాట్లాడుతురు. ఎట్లా సార్ మా పరిస్థితి రైతులది? ఎండనక బుగ్గనక నిన్న మన ఒక ఎండ పోసుకొని చేస్తే ఒక ఆమె వాంతింగ్లు అయ్యి హాస్పిటల్ జాయిన్ అయింది. ఈ ఎండ ఎట్లా కొడుతుంది? 40 డిగ్రీల ఎండ కొడుతుంది సార్. మరి రైతుల కష్టం ఎట్లా తీర్చాలి? ఎవరు తీర్చాలి? ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధితో చాలా చోట్ల ధాన్యం ఎంత శుభ్రంగా ఉన్నా కోతలు పెట్టడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల తీరును నిరసిస్తూ పలుచోట్ల రోడ్లపై బైఠాయించి మండిపడుతున్నారు. ఏఈఓలు చెక్ చేసి పంపిన ధాన్యాన్ని మళ్లీ తాలు పేరుతో కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోతలు లేకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కష్టాలే ఇక ఎగబోస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆడికి వచ్చినాక పేసీలు పెడుతుంటుంది. మరి రైతు ఎట్లా బతకాలి? ఏం చేస్తాం? పెట్టుబడులు వచ్చే రైతునయి. కొందరు పెట్టుబడులు వెళ్ళక కూడా మందు పోసుకొని సస్తుర్రు. ఇంక అంతకంటే ఎక్కువ ఇంకేం చేయం సార్. మాత్రం మిల్లుల కాడికి వస్తే ఆ బంది పోటు, ఐకేట్లకు వస్తే ఈ బంది పోటు. ఎన్ని చేసినా అంతా తయారు చేసినాక మళ్ళీ మీరు ఆడికి వచ్చినాక కట్ చేస్తున్నారు అంటారు. మరి పచ్చినా కట్ చేస్తున్నారు అంటారు, పట్టకున్నా కట్ చేసిన అంటారు. ఇప్పుడు వచ్చే లారీ అన్నీ ఆపిరు అక్కడ. అవి రాక ఇక్కడ ఈయన పని మేము అక్కడ ఆడ దిగుతలేవు లోడు ఈడ పెట్టమని చెప్తుర్రు.
ఈ ఆన్ వచ్చిందంటే ఇక ఉన్నది పోతుంది. ధాన్యంలో తాలు లేకుండా పట్టి కాంటాలు వేయించుకుంటే బాగుంటుందని ఏఈఓలు సూచిస్తున్నారు. నిర్ణీత పరిధిలో తేమ శాతం ఉండటంతో పాటు తాలు మట్టి పళ్ళలు లేకుండా చూసుకోవాలంటున్నారు. శుభ్రంగా ఉన్న ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఒకవేళ ధాన్యం శుభ్రంగా ఉన్నా మిల్లర్లు కొర్రీలు పెడితే మండలానికి ఒక పర్యవేక్షణ అధికారి ఉన్నారని వారికి రైతులు ఫిర్యాదు చేయాలంటున్నారు. ప్రస్తుతం చూసినట్టయితే ధాన్యం రాష్ట్రంలో తాళ అనేది కొంచెం అధికంగా ఉన్నది. కారణం ఏదైనప్పటికీ రైతులు అనేది ప్యాడీ క్లీనర్ ద్వారా త్వరగా ధాన్యం తాళు లేకుండా పట్టిస్తే వెంటనే కాంటాలు జరుపుతాం. మేము FAQ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నామండి. అక్కడ మిల్లర్స్కి ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే DTCS గారు ఉన్నారు, ప్రతి మండలికి ఒక DTCS గారు ఉన్నారు. DTCS గారు ప్రాబ్లమ్స్ అనేది రిసాల్వ్ చేస్తున్నారు. ఏఈఓలు ధాన్యం పరిశీలన చేసి కాంటాలైన ధాన్యానికి మళ్లీ తాలు పేరుతో కోతలు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు రైతులు. అన్నదాతలను ఇబ్బందులు పెడితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైతుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను హత్యకు భార్య 5 లక్షల సుపారీ ఇచ్చిన ఘటన వరంగల్లో జరిగింది. తన తమ్ముడు ప్రియుడితో పాటు మరో 2తో కలిసి పక్కా స్కెచ్ వేసింది. మర్డర్ చేసి ఆనవాళ్లు కనిపించకుండా పెట్రోల్ పోసి దహనం చేశారు. హత్య తర్వాత అత్తగారింట్లో హనుమకొండ జిల్లా పరకాల మండలం CSI కాలనీకి చెందిన మడికొండ సుమన్ భరత్తో 2012లో లావణ్యతో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. అయితే లావణ్యకు పరకాలకు చెందిన అమ్మడి నరేష్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. సుమన్కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మద్యం మత్తులో భార్యతో గొడవ పడి లావణ్యను కొట్టాడు. ఈ క్రమంలోనే భర్త అడ్డు తొలగించుకునేందుకు లావణ్య తన తమ్ముడు రాజు, ప్రియుడు సురేష్లతో హత్యకు ప్లాన్ చేసింది. సుఫారీగా 5 లక్షలు ఆఫర్ చేసి 4.6 లక్షలు అందించింది. లావణ్య తమ్ముడు రాజు, ప్రియుడు సురేష్, మరో 2 చీరంశెట్టి వెంకటేశ్వర్లు కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఈ నెల 3న సుమన్ను ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దయ్యాలవాగు సమీపంలో మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. అక్కడే మత్తులో ఉన్న సుమన్ భరత్ పై బీరు సీసాతో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ హత్యను సెల్ ఫోన్లో వీడియో, ఫోటోలు తీశారు. హత్య చేసిన తర్వాత ఆ ఫోటోలు, వీడియోలు చూపించి మిగతా 40,000 తీసుకుని వెళ్లారు నిందితులు. హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు లావణ్య అత్తగారింటికి వెళ్ళింది. ఈ నెల 8న సుమన్ భరత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పరకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీగలాగిన పోలీసులు భార్య లావణ్య సుపారీ ఇచ్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. లావణ్యతో పాటు మిగతా 4 అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇప్పుడు మన కస్టడీలో టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వెంకటేశ్వర్లు మరియు బొక్కియా రాకేష్ని మీడియేటెడ్ ప్రెజెన్స్లో వాళ్ళు క్రైమ్ అక్సెప్ట్ చేసి పోలీస్ని క్రైమ్ స్పాట్కి తీసుకువెళ్ళారు. సో మర్డర్ జరిగిన ప్లేస్ మరియు బాడీ డిస్పోజ్ చేసిన ప్లేస్ చూపించాడు ఈ 2 అక్యూజ్డ్, వెంకటేశ్వర్లు ప్లస్ బొక్కియా రాకేష్. ఇప్పుడు వాళ్ళకి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ చేపిస్తాను. వారం రోజుల్లోనే హత్య కేసు ఛేదించిన ఆఫీసర్లను డీసీపీ అభినందించారు. మండే ఎండలకు జలాశయాల్లో నీళ్లు ఆవిరవుతున్నాయి. ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. దీంతో ఇసుక దిబ్బలు, బండరాలు పైకి తేలుతున్నాయి. డెడ్ స్టోరేజీతో నీళ్లు డేంజర్ జోన్కు చేరుకున్నాయి. ప్రాజెక్టులలో నీటి గండంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులలో డెడ్ స్టోరేజీకి చేరుకున్న నీటి మట్టంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వర్షాకాలంలో కడెం, గడ్డెన్న, సాత్నాల, స్వర్ణ, కొమరంభీం ప్రాజెక్టులు నిండుకుండలా ఉండేవి. ఎటు చూసినా నీటితో సాగరాలను మరిపించేవి. అలాంటి ప్రాజెక్టులు ప్రస్తుతం మండే ఎండలకు అడుగంటిపోతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 684 అడుగులకు నీటి నిల్వలు పడిపోయాయి. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.5 టీఎంసీలు మాత్రమే ఉంది. నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. నిర్మల్ జిల్లాలోని భైంసా గడ్డెన్న ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలు. కానీ ప్రస్తుతం సగానికి నీటి నిల్వలు పడిపోయాయి. కొమరంభీం, సాత్నాల, మత్తడి, స్వర్ణ ప్రాజెక్టులలో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కడెం ప్రాజెక్టులో మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. బండరాళ్లు పైకి తేలాయి. నీళ్లతో కలకలలాడే ప్రాజెక్ట్ ఎడార్లా మారిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. డెడ్ స్టోరేజ్ ప్రమాద హెచ్చరికను సూచిస్తున్నాయి.
ఏప్రిల్లోనే ఈ విధంగా ఉంటే రానున్న మే నెలలో ఎండలకు ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులలో నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితులున్నాయి. పైగా చేతికొచ్చే దశలో జొన్న, వరి పంటలున్నాయి. పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారబందీ తడులతో పంటలను రక్షించుకుంటున్నారు. ఈ తడులకు నీటి గండం వస్తే తమకు తీవ్రమైన నష్టం వస్తుందంటున్నారు రైతులు. కానీ రైతులకు అధికారులు భరోసానిస్తున్నారు. ఆయకట్టుకు నీరు అందించడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. పంటలకు సాగునీరు అందించడానికి డోకా లేదంటున్నారు. కానీ పొదుపుగా నీరు వినియోగించుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. నేను ఇక్కడ నాట్లు వెనక ముందు వేసుకున్నారు. కొంతమంది ఒక 15-20 రోజులు వెనకేసిండ్రు. ఇప్పుడు వారం తల్లు పెట్టింది కాబట్టి రైతులు అయమయమని ఉన్నారు. అక్కడ నేను యూరియా కోసం వెళ్తే డ్యామ్లో చూస్తే కదా వాటర్ కొద్దిగా తక్కువనే కనబడుతుంది. ఆ గతంలో కూడిక తీస్తామన్నారు. అది అధికారులు చర్య తీసుకొని ఖచ్చితంగా కూడికలు తీస్తే రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది. రైతులకు కూడా ధైర్యం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలతప్పిన ప్రాజెక్టులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట పరిస్థితి ఏంటని అయోమయంలో పడ్డారు. దేశంలోనే అతిపెద్ద జలసంపద ఉన్న ప్రాజెక్టులో ఒకటైన నాగార్జున సాగర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. లక్షల ఎకరాలకు జీవనాడిగా నిలిచిన ఈ డ్యాం భద్రతా పరంగా ఆందోళన కలిగిస్తోంది. గ్యాలరీలో కాల్షియం పేరుకుపోవడం, స్పిల్వే పనుల్లో లోపాలు, ప్రాజెక్టు మనుగడకే ముప్పు తలెత్తిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిడిఎస్ఈ కమిటీ కూడా ఇదే విషయంపై హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1955లో ప్రారంభమై 1967లో పూర్తయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరు, తాగునీటికి ప్రధాన ఆధారం. సుమారు 22 లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్లాది ప్రజలకు తాగునీరు అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద బేసనరీ డ్యాంలో ఒకటిగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భద్రతా సమస్యలతో చర్చనీయాంశంగా మారింది. నాగార్జున సాగర్ నిర్మాణంలో భాగంగా 220, 350, 420 అడుగుల ఎత్తులో 3 గ్యాలరీలు నిర్మించారు. ఇందులో సుమారు 1200 పోరస్ హోల్స్, 3000కు పైగా డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి. ఈ పోరస్ హోల్స్ ద్వారా సీపేజ్ నీరు బయటకు వెళ్లి డ్యాం గోడలపై ఒత్తిడి తగ్గే విధంగా నిర్మాణం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పోరస్ హోల్స్ లో కాల్షియం భారీగా పేరుకుపోయింది. దీంతో సీపేజ్ నీటి ప్రవాహం తీవ్రంగా తగ్గిపోయింది. రోజుకు 3 GPM నీరు బయటకు రావాల్సిన చోట ఇప్పుడు కేవలం 1 GPM మాత్రమే వస్తుంది. దాదాపు 1200 హోల్స్ లో 350 పూర్తిగా మోసుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇది డ్యాం గోడలపై అంతర్గత ఒత్తిడి పెంచే ప్రమాదకర సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2009 నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పనులు చేస్తున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇకనైనా కానీ ఆ సిల్వే పనులు ఏవైతే ఉన్నాయో మంచి నాణ్యతగా చేసి ఆ సిల్వే వర్కులు మంచి కాంట్రాక్ట్కి ఇచ్చి డ్యామును దృష్టిలో పెట్టుకోవాలని ఉన్నత అధికారులను కోరుచున్నాం. మా అందు దయ ఉంచి ఇకనైనా కానీ అధికారులు పనులలో మంచి నాణ్యత పాటించాలని కోరుకుంటున్నాము. పోరస్ హోల్స్ మూసుకుపోవడంతో కాల్షియం డ్యాం గోడల్లోనే పేరుకుపోయి పగుళ్లకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు సిడిఎస్ఈ కమిటీ చైర్మన్ దేవేంద్ర కుమార్ శర్మ. కాల్షియంను ఆధునిక సాంకేతిక పద్ధతులతో వెంటనే తొలగించకపోతే ప్రాజెక్టు భద్రతకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. మరోవైపు స్పిల్వే పరిస్థితి కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2009లో భారీ వరదలతో స్పిల్వేలో గుంతలు పడగా దాదాపు 40 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. 2011లో మరోసారి 16 కోట్లతో మరమ్మతులు చేశారు. కానీ అనుభవం లేని కాంట్రాక్టర్లతో పనులు చేపట్టడంతో 2022లో చిన్న వరదలకే మళ్లీ డ్యామేజ్ జరిగింది. మన ఎడమ కాలంలో ఉన్న మేజర్ కాలువల దగ్గర మేజర్లు మొత్తం తూములు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మొత్తం చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఎక్కడెక్కడ భూములు ఇంకిపోతున్నాయి నీళ్లు. కాబట్టి ఈ యొక్క కేఆర్ఎంబి వాళ్ళు కావచ్చు, ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం దాని మీద పరిశోధన చేసి స్పిల్వే కానీ కాలువలు కానీ నీళ్లు రాకముందే దాని మీద చర్యలు తీసుకోవాలి. రైతులకు ఆశాజనకంగా నీళ్లు పంటలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2023లో M25 కాంక్రీట్ తో చేసిన మరమ్మతులు కూడా ఏడాదిలోనే దెబ్బతిన్నాయి. దీంతో స్పిల్వే పనుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈసారి M60 కాంక్రీట్ తో మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ నుంచి నీటి సంవత్సరం ప్రారంభం
కానుంది. వర్షాకాలంలో కృష్ణా బేసిన్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. జూలై నాటికి సాగర్కు వరద ప్రవాహం మొదలవుతుంది. అంతకు ముందే స్పిల్వే మరమ్మతులు పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఏడాది మరమ్మతులు అనుమానమే అంటున్నారు. తాత్కాలికంగా అధికారులు తాత్కాలికంగా వర్కులు చేస్తూ అప్పటికప్పుడుగా తూతు మంత్రంగా ఈ వర్కులు చేసి కోట్లు వెచ్చించి ఈ కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చడం విధంగా జరుగుతుంది తప్ప అక్కడ స్పిల్వే వర్క్ కరెక్ట్గా స్టాండర్డ్ వర్క్ అనేది జరగట్లేదు. ప్రతి సంవత్సరం ఈ కాంట్రాక్టులు బతుకుదెరువు కోసం చేస్తున్నట్టుగా ఉంది. అధికారులు కూడా సైంటిస్టులు కానీ దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు, చూస్తున్నారు. అసలు విషయం ఏంది, డ్యామ్ భద్రత గురించి ఏంటి, దాని లైఫ్ ఏంటి అనేది కూడా వివరించి చెప్పే విధంగా లేదు. దాని భద్రత స్టాండర్డ్ వర్క్ చేసి ఇంకా 10 కాలాల పాటు ఆ డ్యామ్ నిలబడే విధంగా శక్తివంతమైన వర్క్ ఇవ్వట్లేదు అనేది మా యొక్క బాధ. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం ఉండటంతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిపుణులు, ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల సమస్యలు మళ్లీ వస్తున్నాయని మండిపడుతున్నారు రైతు సంఘం నాయకులు. పోరస్ హోల్స్లో కాల్షియం తొలగించకపోతే డ్యాం గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. డ్యాంకి ఏమైనా జరిగితే 2 రాష్ట్రాల భవిష్యత్తే ఆందోళనకరంగా మారుతుంది. డ్యామ్ లోపల గ్యాలరీలో ఉన్న సీపేజ్ వాటర్ టెస్ట్ చేసి వాళ్ళు డ్యామ్ స్ట్రెంత్ అనేది చేస్తారు. ఫ్లడ్ టైంలో డిఫ్లెక్షన్ డైలీ 24 అవర్స్కి ఒకసారి తీయాలా. ఇన్నర్ గ్యాలరీ 420 గ్యాలరీలో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు దాని స్టాఫ్ లేదు, ల్యాబ్ అసిస్టెంట్లు లేరు, వర్క్ ఇన్స్పెక్టర్లు లేరు, పర్మనెంట్ స్టాఫ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అనేది ఇంత అని శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఆ నార్మ్స్ ప్రకారం ఉంటేనే డ్యామ్ మెయింటెనెన్స్ చేయగలుగుతాం. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసుకుని జూన్ 15 లోపల కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అది సెట్ కాదు, ఎరోజన్ అయిపోతుంది. నాగార్జున సాగర్ కేవలం ఒక డ్యాం కాదు, 2 రాష్ట్రాల జీవనాధారం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే ప్రాజెక్టు భద్రతను భవిష్యత్తు నిర్ణయిస్తాయంటున్నారు రిటైర్డ్ ఇంజనీర్స్.